సమాధి. ఈ శ్లోకంలో థర్డ్ పార్ట్ చెప్పుకుందాం. మరి శ్వాస ఒక్కటే ఉన్నది. ధ్యానం చేస్తున్నారా? ధ్యానం చేస్తున్నామండి. ఎప్పుడు? ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట చేస్తున్నామండి. ఆ గంటలో కూడా మనం ఎంతసేపు అధశ్చలితలో ఉన్నాం, మనం ఎంతసేపు ఉత్చలితలో ఉన్నాం గమనించండి. మీరు చేస్తున్నారండి ధ్యానం, 1 గంట చేస్తున్నారు, 2 గంటలు చేస్తున్నారు, 3 గంటలు చేస్తున్నారు, 4 గంటలు చేస్తున్నారు, వెరీ గుడ్. మీ అంతటాళ్ళు ఎవరు లేరండి. మీరు చేసినంతసేపట్లో మీరు ఎంతసేపు అధశ్చలితలో ఉన్నారు, కన్ను మూసిన తర్వాత ఎంతసేపు ఉత్చలితలో ఉన్నారు అండి. మనసులో ఆలోచనలు అధశ్చలితే తన్నుకొస్తూ ఉంటాయి కళ్ళు మూసుకోగానే. అంతేగా, ఆలోచన వచ్చిందంటే అధశ్చలితేగా అండి. ఇందాక చెప్పిన 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. గాఢ సుషుప్తిలో వ్యవహారం లేదు, నిరవయవి. సమాధిలో వ్యవహారం లేదు, నిరవయవి. బ్రహ్మము వ్యవహారం లేదు, నిరవయవి. కదలికలు ఎక్కడా లేవు. ఆలోచన జరుగుతుంది అంటే అధశ్చలితే ఏమండి, అధశ్చలితే ఏమండి. ధ్యానంలో కూర్చున్న ఆ గంటలో మనం ఎంతసేపు అధశ్చలితే, ఎంతసేపు ఉచ్చలితే అనేది ఎవరికి వాళ్ళం ప్రశ్న వేసుకుందాం మిత్రులారా. ఎవరికి వాళ్ళం ప్రశ్న వేసుకుందాం. అంటే వ్యవహారంలో ఉన్న అధశ్చలితే, స్వప్నంలోకి వెళ్ళబోయే ముందు అధశ్చలితే, ధ్యానంలో ఉన్న అధశ్చలితే. వ్యవహారంలో జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు అధశ్చలితే, నిద్రలోకి వెళ్ళబోయే ముందు స్వప్నంలో అధశ్చలితే, ధ్యానంలో ఉన్న అధశ్చలితే. అంటే ఉత్తుచలితే అనేది అసలు లేనే లేదు. కానీ నిన్ను ఊర్ధం వైపు లాక్కెళ్ళేది కానేమో శ్వాస ఉంది. శ్వాస స్వయంగా చలిస్తూ ఉన్నది. ఎటువైపుకి? కైవల్యం వైపుకి, బ్రహ్మ వైపుకి, పైకి నివృత్తి వైపుకి, ఊర్ధ్వం వైపుకి. ఇంద్రియాలు, మనసు స్వయంగా చలిస్తూ ఉన్నాయి మిత్రులారా. ఎటువైపుకి? ప్రపంచం వైపుకి, క్రింది వైపుకి, ప్రవృత్తి వైపుకి, విషయాల వైపుకి. అట్లా స్వయంగా సంచరించే ఏ హంస అయితే ఉన్నదో అది ఊర్ధ్వ మార్గంగా చలిస్తూ ఉన్నది. అది బయట విషయాల్లోకి వెళ్తల్లా. శ్వాస బయటికి వస్తుంది, మళ్ళీ వెంటనే లోపల మూలంలోకి వెళ్ళిపోతుంది. అది కైవల్యం వైపు, ఊర్ధం వైపు వెళ్ళిపోతుంది. అంటే అట్లా స్వయంగా సంచరించే ఏ హంస అయితే ఉన్నదో అది ఊర్ధ్వ మార్గంగా చలిస్తూ ఉన్నది. అది చలిస్తూ ఉన్నది. కానీ అదేటి చలిస్తూ ఉన్నది? ఊర్ధ్వం వైపుగా చలిస్తూ ఉన్నది. ఇవేటి చలిస్తూ ఉన్నాయి? అటువైపుగా చలిస్తూ ఉన్నాయి. పరమాత్మ నుండి వచ్చి మరలా పరమాత్మ వైపుకే ఊర్ధ్వ ప్రయాణం చేసే హంసాశ్రయంలో నువ్వు ఉన్నావు అంటే మనం కూడా ఊర్ధ్వగాములమై కైవల్య స్వరూప పరమాత్మను చేరుకుంటాం. అట్లా స్వయంగా సంచరించే ఏ ఇంద్రియాలు అయితే ఉన్నాయో అవి అధః మార్గంగా చలిస్తూ ఉన్నాయి. పంచభూతాల నుంచి పుచ్చి వచ్చి మళ్ళీ పంచభూతాల విషయాల వైపుకే పోతూ ఉన్నాయి. అలా వెళ్ళాము అంటే అధఃగాములమై వెళ్ళి ప్రపంచంలో పడుతూ ఉన్నాం. 2 మార్గాలే ఉన్నాయి. ఒకటి ప్రవృత్తి మార్గం, 2 నివృత్తి మార్గం. ఒకటి అధో మార్గం, 2 ఊర్ధ్వ మార్గం. ఒకటి పై మార్గం, 2 క్రింది మార్గం. ఒకటి ఇంద్రియాల వైపు వెళ్ళే మార్గం, 2 శ్వాస నుంచి వెళ్ళే మార్గం. ఈ 2 ఉన్నాయి. ఊర్ధ్వంగా పయనించేది మనలో శ్వాస ఒక్కటే. అర్జున ఏం చెప్తున్నాడు అంటే సాంఖ్యయోగంలో 41వ శ్లోకంలోనే అర్జున ప్రయత్నశీలుడై, అంటే నేను నా స్వరూపాన్ని మాత్రమే పొందాలి, నా చైతన్యాన్ని మాత్రమే దర్శించాలి, నా ఆత్మస్వరూపాన్ని మాత్రమే నేను దర్శించాలి అనేటువంటి వాడి యొక్క బుద్ధి ఒక్క రూట్లోనే వెళ్తూ ఉంటుంది. అది తప్ప వేరే ఏదైనా పొందాలి అనే వాడి యొక్క బుద్ధి అనేక రూట్లలో వెళ్తూ ఉంటుంది. వ్యవసాయాత్మిక బుద్ధి అండి. ఏకేచ కురునందన, పంచేంద్రియ హంసతో ఉన్నాడు కాబట్టి ఒకే మార్గము. దానికి ఎన్ని కొమ్మలు ఉన్నాయి? ఒకే కొమ్మ. హంసతో ఉండమంటే ఒకటే కొమ్మ. అట్లా కాకుండా ఉంటే నీకు ఎన్ని కొమ్మలో, నువ్వు ఎటువైపు అయినా వెళ్ళిపోవచ్చు. ఏమండి, బయటికి వెళ్ళే విధానంగా చాలా ఉన్నాయి కొమ్మలు.
ఏ కొమ్మలకైనా నువ్వు వెళ్ళొచ్చు. ఈ శ్వాస అనే ముక్కుతాడుని ఈశ్వరుడు పట్టుకొని ఈ దేహం అనే పశువులను నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి శ్వాస భగవదాశ్రయంలో ఉంది. కాబట్టి ఒకానొక యోగి, అర్జున చెప్తున్నా విను, ఒకానొక యోగి అట్లా ఊర్ధ్వంగా చలించే హంసను పట్టుకుంటాడు. అదేం చేస్తుంది? చెప్పేదేముంది? కూర్చోండి, ధ్యానంలో మీకే తెలుస్తుంది. చెప్పేదేముంది? శ్వాస మీద కరెక్ట్గా ఆలోచనలు తీసేసి, సరస్వతీదేవి అనేటువంటి ఆలోచనలు తీసేసి, ఆలోచనలు లేకుండా మీరే మనస్సును తీసుకెళ్ళి హంస మీద కూర్చోబెట్టండి. అసలు ఏం చేసుద్దో చూద్దాం, మీకే తెలుసుద్ది. ఏం చేసుద్ది? ధ్యానంలో ఆ ఊపిరిపైన మనసు పెట్టావా చాలు, ఆ శ్వాస ఎక్కడికి తీసుకుపోతుందో నీకే అర్థమవుతుంది. ఒక నిశ్చల మనసు కూడా అయి ఏ ఆలోచనలు కూడా లేకుండా కేవల శ్వాసనే గమనిస్తూ ఉన్నావు అంటే శ్వాస నిన్ను లోపలికి తీసుకువెళ్తుంది. గమనించండి. అర్జున, ఆ విధంగా నివృత్తి మార్గములో హంస సుషుమ్నాగు కైవల్య పరమాత్మ వైపుకు వెళుతూ అట్టి ఊర్ధ ప్రయాణం చేసే హంస యొక్క ఆశ్రయంలో ఉన్నట్లయితే శ్వాసను గమనిస్తూ ఉండు చాలు. అట్టివారు సమాధిన న్యస్త, సమాధి చేత ఉంచబడతాడయ్యా. అట్లాంటి వాడు సమాధిలో ఉంటాడు. శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నట్లయితే అర్జున నీకు సమాధి అనుభవం కలుగుతుందయ్యా. సమాధి అంటే జాగ్రత్తావస్థకి, స్వప్నావస్థకి, సుషుప్తావస్థకి విలక్షణమైనటువంటి స్థితి అండి. సమాధి అనుభవం కలుగుతుందయ్యా. 4వదైనటువంటి అట్టి తురీయ అనుభవం పొందిన జీవుడు బ్రహ్మమునందు ఉంచబడతాడయ్యా అర్జున. ఎప్పుడైతే జీవుడు బ్రహ్మమునందు ఉంచబడుతున్నాడో బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, కైవల్య బ్రహ్మమును ఎవడైతే గుర్తించాడో ఆ విధంగా వాడు ఏమైపోతున్నాడు? బ్రహ్మమే అయిపోతున్నాడయ్యా అర్జున. ఏమండి, అట్టి నిశ్చల బ్రాహ్మీ స్థితి వచ్చేస్తుంది. శ్వాసను గమనిస్తూ ఉంటే చాలు సమాధి ఏర్పడుతుంది. అర్జున, అట్టి బ్రాహ్మీ స్థితిని తెలుసుకోవాలయ్యా. నిశ్చలంతం విజానీయాత్. ఇది అట్టి బ్రాహ్మీ స్థితిని తెలుసుకోవడం అనేది సమాధి యందున్న వాని యొక్క లక్షణము. ఇది సమాధి యొక్క లక్షణము అని శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో అత్యద్భుతంగా అర్జునుని నిమిత్త మాత్రంగా చేసుకొని మనందరికీ బోధించారు. అంటే సమాధి జాగ్రత్త స్వప్న సుషుప్తి సంబంధం లేకుండా ఆ మూడిటి కంటే వేరై ఉన్నటువంటి దాన్ని సమాధి లక్షణం అంటారు. ఈ సమాధి అనుభవము ఎవరికీ కూడా అనుభవైక్య వేద్యమై లేదు. జాగ్రత్త అనుభవం ఉంది, స్వప్నానుభవం ఉంది, సుషుప్త అనుభవం ఉన్నది. కానీ సమాధి అనుభవం ఉన్నదా అంటే ఆ ఆలోచనలో పడతాం. అంటే ధ్యానములో ఉన్నప్పుడు కూడా ఆలోచనలో పడతాం. సమాధి అనేది ఒకటి ఉందా అనేది కూడా ఎవరికీ తెలియదు. జాగ్రత్తలో దశేంద్రియాలు 10 ఇంద్రియాలు ఉంటాయి, మనసు ఉంటుంది. స్వప్నంలో దశేంద్రియాలు ఉండవు, మనసు ఉంటుంది. సుషుప్తిలో దశేంద్రియాలు పడిపోతాయి, మనస్సు పడిపోయిద్ది, అజ్ఞానం ఉంటుంది. సమాధి అంటే మొత్తం దశేంద్రియాలు, మనసు, అజ్ఞానము మొత్తం కూడా అన్నీ సమిసిపోయి ఉన్నటువంటి, ఏమీ లేని ఉన్నటువంటి స్థితి. అది సమాధి లక్షణం. ఆ సమాధిని పొందినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశంగా తర్వాత చెప్పుకుందాం.